ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. సో టుడే టాపిక్ ఈజ్ ట్రిగోనోమెట్రీ, త్రికోణమితి అని చెప్పి తెలుగులో అంటాం మనం. వీటిపైన షార్ట్ కట్ ట్రిక్స్ ఎలా ఉంటాయి, ఈజీ వేలో ఎలా గుర్తుపెట్టుకోవాలి, ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలి, అండ్ ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్స్ కూడా ఈ వీడియో ద్వారా మీకు మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఫర్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎగ్జామ్ కోసం కావచ్చు, అండ్ మోర్ ఎగ్జామ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎటువంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉందో అటువంటి క్వశ్చన్స్ పైన ఈ వీడియో డిస్క్రిప్షన్ మీకు ఇస్తుందండి. సో ట్రిగోనోమెట్రీ అనగానే చాలా మందికి కూడా ఫియర్ ఉంటుందండి, నాన్ మ్యాథ్స్ వాళ్ళకి. సో ఈ ట్రిగోనోమెట్రీ మనకు రాదు, ఈ క్వశ్చన్స్ మనం అటెండ్ చేయలేం, సో వాట్ ఈస్ సైన్ టీటా, కాస్ టీటా, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవడం కష్టం అని చెప్పేసి చాలామంది వీటిని అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తారు. సో అలా చేయడం ద్వారా అల్టిమేట్గా 2-3 మార్క్స్ మనం లాస్ అవుతున్నామండి. సో ఆ 2-3 మార్క్సే డిసైడింగ్ ఫ్యాక్టర్ కూడా కావచ్చు. సో అటువంటి వాళ్ళ కోసం ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది, ఈజీ మేలో ఉంటుంది. వీడియో మొత్తం గమనించండి ఒకసారి. సో ఏ త్రికోణమితి రేషియో అయినా సరే, త్రికోణమితి అనే కాన్సెప్ట్ మొత్తం కూడా లంబకోణ త్రిభుజం పైన డిపెండ్ అయి ఉంటుందండి. దీన్ని మనం లంబకోణ త్రిభుజం అంటాం. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని ఇంగ్లీష్లో అంటాం. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే లంబకోణ త్రిభుజం. అంటే ఏదైనా ఒక భుజం 90 డిగ్రీస్ ఉంటుంది, ఏదైనా ఒక కోణం 90 డిగ్రీస్ ఉంటుంది, దాన్ని మనం లంబకోణ త్రిభుజం అంటాం. ఈ త్రికోణమితి కాన్సెప్ట్ మొత్తం కూడా లంబకోణ త్రిభుజం మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది, వేరే త్రిభుజాలు ఇన్వాల్వ్ కావు. సో ఒక లంబకోణ త్రిభుజం తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే తీసుకుందాం. సో ఇక్కడ ఏదైనా ఒక కోణం, ఇది కావచ్చు, ఇది కావచ్చు, ఏదైనా ఒక కోణం తీసుకుందాం. అంటే అపోజిట్, అంటే 90 డిగ్రీస్ కాకుండా రిమైనింగ్ ఒక కోణం ఉంటుంది కదా. సో ఇది కావచ్చు, ఇది కావచ్చు. మన కంఫర్ట్నెస్ కోసం దీన్ని తీసుకుందాం, అంటే దీన్ని తీసుకుని వస్తుంది. సో ఈ కోణం బేస్ చేసుకుని కాన్సెప్ట్ స్టార్ట్ అవుతాయండి. ఇప్పుడు దీనికి ఎదురుగా ఉన్న భుజాన్ని మనం ఎదుటి భుజం అంటాం. ఎదుటి భుజం ఇంగ్లీష్లో అపోజిట్ సైడ్ అంటాం. సో దీన్ని ఆనుకొని ఉన్న భుజాన్ని, ఈ కోణాన్ని ఆనుకొని కింద ఉండే భుజాన్ని ఆసన్న భుజం అంటాం. ఆసన్న భుజం తెలుగులో, ఇంగ్లీష్లో అడ్జసెంట్ అని చెప్పేసి అంటాం. నేను అడ్జసెంట్, ఆనుకొని ఉన్న, ఆసన్న భుజం ఆనుకొని ఉన్న, మీనింగ్ అదే ఉంటుందండి. అడ్జసెంట్, అపోజిట్, అండ్ రిమైనింగ్ దాన్ని మనం హైపోటెనస్ అంటాం. హైపోటెనస్ ఆర్ కర్ణం అని చెప్పి మెన్షన్ చేస్తాం. హైపోటెనస్ ఆర్ కర్ణం అని చెప్పి మెన్షన్ చేస్తాం. హైపోటెనస్ ఆర్ కర్ణం అని చెప్పి మెన్షన్ చేస్తాం. సో 3 యాంగిల్స్ ఉంటాయండి, 3 భుజాలు తీసుకుంటున్నాము ఇక్కడ. ఒకటి అపోజిట్, ఒకటి అడ్జసెంట్, ఇంకోటి హైపోటెనస్ ఆర్ కర్ణం అని చెప్పి తెలుగులో డిసైడ్ చేస్తాం. సో ఈ విధంగా ఒక త్రిభుజాన్ని మనం డ్రా చేసుకున్నట్టయితే దాన్ని బేస్ చేసుకొని త్రికోణమితి రేషియోస్, నిష్పత్తులు అంటాం. త్రికోణమితి నిష్పత్తులు, ఆ నిష్పత్తులు యాక్చువల్గా మొత్తం 6 ఉంటాయండి మనకి. 6 ఏంటి అంటే, ఒకటి సైన్ టీటా, కాస్ టీటా, టాన్ టీటా, కాట్ టీటా, కొసెక్ టీటా, సెక్ టీటా. యాక్చువల్గా 6 ఉంటాయి, కానీ మనకి ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రేంజ్లో సైన్ టీటా, కాస్ టీటా, టాన్ టీటా మట్టుకే మెన్షన్ చేశాడు. సో అవి చదివితే సరిపోతుంది. కానీ ఫర్ మోర్ అడ్వాంటేజ్, మేబీ పేపర్ టఫ్ రావచ్చు, ఏ విధంగానే రావచ్చు, కాబట్టి 6 గురించి కూడా క్లియర్గా నేర్చుకుందామండి. పెద్ద కష్టమేం కాదు. 3 నేర్చుకున్నామంటే 3 ఆటోమేటిక్గా అవే వచ్చేస్తాయండి. సో ఈ 3 పైన, వాటితో పాటు మిగిలిన 3 పైన కూడా ఫోకస్ చేద్దాం. సో సైన్ టీటా డెఫినేషన్ అంటే నిష్పత్తి అండి. ఇట్స్ ఏ రేషియో, ఇది ఒక నిష్పత్తి. సో ఆ నిష్పత్తి ఏ విధంగా ఉంటుందంటే, సైన్ టీటా అనేది అపోజిట్ సైడ్, ఎదుటి భుజానికి మరియు కర్ణానికి మధ్య నిష్పత్తి. ఇది ఎదుటి భుజం మనం ఎట్లా డిసైడ్ చేస్తామంటే, ఇక్కడ టీటా ఉంది కాబట్టి దీనికి అపోజిట్లో ఉండేది ఎదుటి భుజం, అపోజిట్ డైరెక్షన్, అపోజిట్ బై కర్ణం, అపోజిట్ బై హైపోటెనస్ అని చెప్పేసి మనం దీన్ని డిఫైన్ చేస్తాం. సైన్ టీటా ఈక్వల్ టు అపోజిట్ బై హైపోటెనస్. సో ఇది బేస్ అండి. సో దాని తర్వాత కాస్ టీటా. యాక్చువల్గా 2 సరిపోతుంది, ప్రతిదానికి కూడా సైన్ టీటా అండ్ కాస్ టీటా సరిపోతుంది. సో కాస్ టీటా ఈక్వల్ టు అడ్జసెంట్ బై హైపోటెనస్, హైపోటెనస్. ఈ 2 బేస్ అండి, సైన్ టీటా అండ్ కాస్ టీటా బేస్. ఇంకా మిగిలిన 4 కూడా వీటిపైనే డిపెండ్ అయి ఉంటాయి. ఎలా ఉంటే ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ వన్ సైన్ టీటా ఈక్వల్ టు అపోజిట్ బై హైపోటెనస్, సెకండ్ వన్ కాస్ టీటా ఈక్వల్ టు అడ్జసెంట్ బై హైపోటెనస్. సో నెక్స్ట్ టాన్ టీటా తీసుకుంటే, విచ్ ఈజ్ ఈక్వల్ టు సైన్ టీటా బై కాస్ టీటా అని రాసుకోవచ్చు, ఆర్ఎల్స్ డైరెక్ట్గా అపోజిట్ బై అడ్జసెంట్ అని కూడా రాయొచ్చు. సో యాక్చువల్గా ఈ అపోజిట్ బై అడ్జసెంట్ కూడా దీని నుంచి వస్తుందండి. ఎలా వస్తుందంటే, సైన్ టీటా అంటే అపోజిట్ బై హైపోటెనస్ అండ్ కాస్ టీటా అంటే అడ్జసెంట్ బై హైపోటెనస్. సో ఈ హైపోటెనస్ గెట్ క్యాన్సల్, రిమైనింగ్ అపోజిట్ బై అడ్జసెంట్ అని చెప్పేసి క్లారిఫై చేయొచ్చు. అపోజిట్ బై అడ్జసెంట్ అని చెప్పేసి డిఫైన్ చేయొచ్చు. సో కాస్ థీటా ఈక్వల్ టు అపోజిట్ బై హైపోటెనస్,
sin theta equal to opposite by hypotenuse, cos theta equal to adjacent by hypotenuse, and tan theta equal to sin theta by cos theta or opposite by adjacent. So next cot theta. Cot theta అంటే 1 by tan theta అని చెప్పి రాయొచ్చు. ఫస్ట్ 1 by tan theta అంటే tanకి రివర్స్ ఉంటుంది. సపోజ్ tan 30 ఉంటే cot 60 ఉంటుంది. సో దానికి రివర్స్ ఉంటుంది. అండ్ దీన్ని ఇంకో రకం చెప్పాలంటే cos theta by sin theta రాయొచ్చు. cos theta by sin theta రాయొచ్చు. ఇంకో రకంగా కూడా చెప్పొచ్చు బై ద డెఫినేషన్స్. అంటే ట్రికోనోమెట్రీ ట్రయాంగిల్ని బేస్ చేసుకుంటే దీనికి అపోజిట్ అంటే అడ్జసెంట్ బై అపోజిట్ అని రాయొచ్చు. సో మనకి ఒక సైన్ థీటా కాస్ థీటా వస్తే tan cot ఆటోమేటిక్గా వస్తుందండి. సో నెక్స్ట్ వన్ కొసెక్ అంటే విచ్ ఇస్ రెసిప్రోకల్ టు సైన్ థీటా అంటే సైన్కి ఇన్వర్స్ అండి. సైన్ థీటాకి ఇన్వర్స్ అంటే దాని విలోమం. సైన్ థీటా యాక్చువల్గా మనం ఏం తీసుకున్నాం, మనం అపోజిట్ బై హైపోటెనస్ తీసుకున్నాం. సో ఇప్పుడు ఏమవుతుంది, హైపోటెనస్ బై అపోజిట్ అవుతుంది. అండ్ లాస్ట్ వన్ సెక్ థీటా అనేది కాస్కి, ఇదేమో సైన్కి, ఇదేమో కాస్కి రెసిప్రోకల్స్ అంటే విలోమం. సో 1 by cos theta అని చెప్పి రాయొచ్చు. 1 by cos theta అంటే కాస్ డెఫినేషన్ ఏంటి, అడ్జసెంట్ బై హైపోటెనస్, రివర్స్ అయిపోతుంది కాబట్టి హైపోటెనస్ బై అడ్జసెంట్. సో మనకి 6 రేషియోస్ వచ్చేసినాయండి. బేసికల్గా 3 ఇంపార్టెంట్, ఆ 3 నుంచి ఇంకా 3 వస్తాయి. యాక్చువల్గా 2 వస్తే 4 ఇంకా మిగతా 4 కూడా వచ్చినట్టే. సైన్ థీటా అనేది అపోజిట్ బై హైపోటెనస్, విచ్ ఈజ్ అపోజిట్ ఎదురుభుజము బై కర్ణము. కాస్ థీటా ఆసన భుజం బై కర్ణము. ఈ 2 వచ్చినప్పుడు tan theta సైన్ బై కాస్, విచ్ మీన్స్ ఎదురుభుజం బై ఆసన భుజము. దానికి రెసిప్రోకల్ కాట్ థీటా ఆసన భుజం బై ఎదురుభుజము. కొసెక్ థీటా సైన్ థీటాకి రివర్స్ అంటే అపోజిట్ బై 1 by sin theta, hypotenuse by opposite. And last sec theta అంటే 1 by cos theta, which means hypotenuse by adjacent. సో ఈ విధంగా మనకి అన్ని రేషియోస్ కూడా కంప్లీట్ చేయొచ్చు. వీటి తర్వాత మనం రేషియోస్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మనకి రెగ్యులర్గా ఏం అవసరం వస్తాయి, త్రికోణమితి ప్రాబ్లమ్స్ ఏవైనా సరే కంప్లీట్గా ప్రాసెస్ చేయాలంటే వాటి కోణాల మధ్య విలువలు అడుగుతాడు. సో వాటి కోణాల మధ్య విలువలు అంటే మనకి కొన్ని కోణాలు బాగా మనం గుర్తుంచుకోవాలండి. ఆ కోణాలు ఏంటంటే సైన్ థీటా కన్సిడర్ చేస్తే ఒకటి 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees, 90 degrees. సో మనకి బేసిక్ లెవెల్లో క్వశ్చన్స్ అనేటి ఇవి పైన బేసే ఉంటాయి. ఒకటి సైన్ 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees, 90 degrees వీటిపైన ఫోకస్ అయి ఉంటాయి. ఫర్ సపోజ్ ఫస్ట్ సైన్ ఒకటి గుర్తుపెట్టుకుంటే మిగిలిన అన్నీ కూడా మనకు వచ్చినట్టండి. సైన్ థీటా గుర్తుకుంటే కాస్ వస్తుంది, ట్యాన్ వస్తుంది, యాజ్ వెల్ యాజ్ కాట్ వస్తుంది, కొసెక్ వస్తుంది, సెక్ వస్తుందండి. సో మనం సైన్ థీటా వాల్యూ గుర్తుపెట్టుకోగలిగితే మిగిలిన 6 రేషియోస్ వచ్చేస్తాయి మనకి. సో సైన్ 0 = 0 అండి. సైన్ 0 0, సైన్ 30 = 1/2, sin 30 = 1/2, sin 45 = 1/√2, 1/√2, sin 60 = √3/2, and sin 90 = 1. sin 90 = 1 అంటే 0 నుంచి 1 వరకు వేరియేషన్స్ అండి. 0 నుంచి 1 వరకు వేరియేషన్స్. సో వాటికి కాస్కి వచ్చేసరికి అపోజిట్ గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా 1√3/2, 1/√2, 1/2 అండ్ 0. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం. 1 ఇక్కడ రాస్తాం, √3/2 ఇటు రాసేస్తాం, 1/√2, 1/2, 0. సో tan అంటే మనకు తెలిసిన డెఫినేషన్ సైన్ బై కాస్, విచ్ ఇస్ 0/1. 0/1 ఎంత? 0. 0/1 0. 1/2/√3/2. 2 get cancel, remaining 1/√3. 1/√3. 1/√2, 1/√2 get cancel, remaining 1. √3/2, 1/2. 2 get cancel, remaining √3. 1/0 ఇన్ఫైనైట్. 1/0 ఇన్ఫైనైట్. సో ఇప్పుడు కాట్ అంటే దీనికి రెసిప్రోకల్, ఇది దీనికి రెసిప్రోకల్. కాస్ అంటే సైన్కి రెసిప్రోకల్ తీసుకోవాలి, కాట్ అంటే టాన్కి రివర్స్. సో అక్కడ నుంచి మొదలు పెడితే ఇన్ఫైనైట్, √3, 1, 1/√3 అండ్ 0. నెక్స్ట్ కొసెక్ అంటే 1/sin అండి. 1/sin. 1/sin అంటే పైన 1 పెట్టేస్తే చాలు. 1/0. 1/0 ఇన్ఫైనైట్. 1/1/2 which means 2. 1/1/√2 which means √2. 1/√3/2, 2/√3. 1/1, 1. సో సెక్ వచ్చేసరికి 1/cos అని తీసుకోవచ్చు, ఆర్ఎల్స్ దీనికి రివర్స్ తీసుకోవచ్చు. అంటే 1, 2/√3, √2, 2 ఇన్ఫైనైట్.
సో ఈ విధంగా మనకి ఈ రేషియోస్ ఏ ఎగ్జామ్లో అయినా అడిగే ఛాన్స్ ఉంది. వీటికంటే ఎక్కువ రేషియోస్ అడగడతాను. సో వేరే రేషియోస్ ఇచ్చినా కానీ వీటిలోకి కన్వర్ట్ చేసి ప్రాబ్లం చేయొచ్చు. ఈ ఒక్క టేబుల్ కనుక మనకి పర్ఫెక్ట్గా గుర్తుకుంటే ట్రిగోనోమెట్రీ ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసినట్టు. ఇంతకుముందుకు స్లైడ్లో చెప్పినట్టు సైన్ థీటా కాస్ థీటా డెఫినేషన్స్ వాటితో పాటు ఈ రేషియోస్ కావాలి. సో మనకి ఒక్క రేషియో అంటే సైన్ థీటా వాల్యూ వస్తే అన్ని వాల్యూస్ గుర్తుపెట్టుకోవచ్చు. ఈవెన్ సైన్ థీటా వాల్యూ వచ్చినప్పుడు కూడా మిగతా వాల్యూ రాయడానికి ఈ ప్రాసెస్ ఉంది. సో సైన్ థీటా వాల్యూస్ గుర్తుకు లేనప్పుడు ఇంకొక చిన్న మెథడ్ ఉందండి. వాటిని కూడా బట్టి పట్టకుండా ఏదో మనం ఇప్పుడు ఫార్ములా కాదు బట్టి కాదు గుర్తుపెట్టుకోవడానికి ఏం చేస్తున్నామంటే 1 0 1 2 3 4 రాయండి. 0 1 2 3 4 ప్రతిదానికి బై 4 పెట్టండి. ప్రతిదానికి బై 4. ఏదైతే పెద్ద ప్రాసెస్ కష్టం కాదండి, అన్నీ గుర్తుకుంటాయి. 1 0 1 2 3 4 ప్రతిదానికి కింద 4 అండ్ ప్రతిదానికి రూట్ కన్సిడర్ చేయండి. రూట్ 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 రూట్. ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయండి. 0/4 0 రూట్ ఆఫ్ 0 0 1/4 రూట్ ఉంది కాబట్టి 1/2 2 1s 2 2s 1/2 రూట్ 2 1/√2 రూట్ 3/4 అంటే కింద 2 వస్తుంది. 4 4 గెట్ క్యాన్సల్ రిమైనింగ్ 1 అంటే 1. సో ఈ ఫస్ట్ వాల్యూ చూడండి 0 0 1/2 1/2 1/√2 1/√2 రూట్ 3/2 రూట్ 3/2 1 1. సో మనం ఈవెన్ ఈ సైన్ వాల్యూస్ కూడా మనం బట్టి పట్టనవసరం లేదు. సో వాటి కూడా ఈ మెథడ్ ద్వారా మీరు గుర్తుంచుకోవచ్చు. సో ఏ వాల్యూస్ అయినా మీరు గుర్తుకుంటుందే ఈ వాల్యూస్ వస్తే ప్రతి ఎగ్జామ్లో కూడా ట్రిగోనోమెట్రీ రేషియోస్ పైన మీరు కంప్లీట్గా క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తారు. సో ఈవెన్ ఇటువంటి టేబుల్ ప్రతిసారి గుర్తుపెట్టుకోవాలంటే లైక్ మనకి ఎట్లా గుర్తుకుండాలంటే tan 30 అనగానే 1/√3 అని చెప్పేయాలి. tan 30 అనగానే 1/√3 చెప్పేయాలి. సో tan 60 అనగానే √3 అని చెప్పేసి చేయాల్సి వస్తుంది ఎగ్జామ్లో. సో అట్లా చేయడం కష్టం అనుకున్న వాళ్ళు ఈ టేబుల్ వేయడం ఈజీ కదండి. ఇప్పుడు ఈ టేబుల్ మీరు ఏం చేస్తారంటే ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత ఎగ్జామ్ పేపర్ తీసుకున్న తర్వాత టైం అయ్యే వరకు మిమ్మల్ని పేపర్ ఓపెన్ చేయలేరు. సో ఆ టైంలో పెన్సిల్ తోటి బ్యాక్ సైడ్ రఫ్ షీట్ ఉంటుంది. ఆ రఫ్ షీట్లో ఈ టేబుల్ మీరు డ్రా చేసుకోండి. సో దాని ద్వారా ఏంటంటే ఒక 2 నుంచి 3 మార్కులైనా కనీసం 2 నుంచి 3 మార్కులైనా రేషియోస్ పైన అడుగుతాడు. అంటే డైరెక్ట్ ఈ థీటా వాల్యూస్ sin 30 ఈక్వల్ ఎంత sin 60 ఈక్వల్ ఎంత అని క్వశ్చన్స్ ఒక 2 నుంచి 3 వరకు వస్తాయి. ఆ క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేస్తే ఒక 2-3 మార్క్స్ గెయిన్ చేస్తారండి. సో ఇదొకటి మర్చిపోకుండా మీరు వెళ్ళిన తర్వాత క్వశ్చన్ బుక్లెట్ మీకు ఇస్తాడు, కానీ అప్పుడే సీల్ ఓపెన్ చేయమని చెప్పాడు. బెల్ కొట్టిన తర్వాత ఓపెన్ చేయమంటాడు. సో ఆ మిడిల్ టైంలో బ్యాక్ సైడ్ పేజీలో పెన్సిల్ తోటి ఈ వర్క్ చేసుకోండి. పెన్సిల్తో చేసిన ప్రాబ్లం లేదు, పెన్నుతో చేసిన ప్రాబ్లం ఏం లేదు, ఎందుకంటే పేపర్ మీద రఫ్ చేసే వరకే ఆ ప్లేస్ ఉంది అది. సో అప్పుడు మీరు ఇది యూజ్ చేసుకోవచ్చు. ఇది డ్రా చేయాలంటే ఫస్ట్ సైన్ థీటా ఉంటే మొత్తం రాసిన తర్వాత అపోజిట్ నుంచి కాస్ థీటా, సైన్ బై కాస్ చేస్తే tan థీటా, దీనికి అపోజిట్ tan థీటా కాట్ థీటా, 1/కాస్ చేస్తే 1/sin చేస్తే కొసెక్, దానికి అపోజిట్ సెక్. సో ఈ విధంగా మీరు మొత్తం టేబుల్ని డ్రా చేయొచ్చు. ఇది ఇంపార్టెంట్ అండి ట్రిగోనోమెట్రీ మొత్తంలో కూడా. ఇంకా దాని తర్వాత ఇంకొక చిన్న కాన్సెప్ట్ గుర్తుంచుకోవాలండి. ఇంకొక చిన్న కాన్సెప్ట్ మేబీ అడగకపోవచ్చు, కాకపోతే చూసేద్దాం పని అయిపోద్ది. ఎందుకంటే క్వశ్చన్ పేపర్ టఫ్గా ఉంటే ఇది అడుగుతారండి. సైన్ థీటా ఈక్వల్ టు కాస్ థీటా అని చెప్పి ఎప్పుడు రాస్తామంటే సైన్ 90 మైనస్ థీటా ఈక్వల్ టు కాస్ థీటా అండి. సైన్ 90 మైనస్ థీటా ఈక్వల్ టు కాస్ థీటా యాజ్ వెల్ యాజ్ tan 90 minus theta equal to cot theta. Last one cosec 90 minus theta equal to sec theta. సో ఇక 3 విషయాలు గుర్తుంచుకోండి. ఇది మేబీ అడగకపోవచ్చు, కానీ ఎందుకంటే సైన్ అనేది 90 మైనస్ థీటా అయితే కాస్ థీటా అవుతుంది, tan అనేది 90 మైనస్ థీటా అయితే కాట్ థీటా అవుతుంది, కోసెక్ అనేది 90 మైనస్ థీటా అయితే సెక్ అవుతుంది. ఎందుకంటే ఇది రెసిప్రోకల్ టు ఈచ్ అదర్. సైన్కి కాస్, ట్యాన్కి కాట్, కోసెక్కి సెక్. మీరు ఇంతమందికి వాల్యూస్ కూడా గమనించవచ్చు. టేబుల్లో మనం sin 30 తీసుకున్నాం. sin 30 ఎంత తీసుకున్నాం 1/2 అన్నాం. అదే 1/2 కాస్లో ఎక్కడ వస్తుంది మనకి 60 ప్లేస్లో వస్తుంది, ఈక్వల్ టు 1/2. కాస్ 60 ఈక్వల్ టు 1/2, sin 30 ఈక్వల్ టు 1/2, కాస్ 60 ఈక్వల్ టు 1/2, విచ్ మీన్స్ sin 30ని అంటే sin థీటాని, sin 30 అంటే sin థీటా, sin 90 మైనస్ 60 రాసుకుంటున్నా. అంటే మనం ఏం చేస్తున్నాం 30ని 90 మైనస్ 60 రాసిన. 30 ఈక్వల్ టు 90 మైనస్ 60 సేమ్ వాల్యూ సైన్. సో సైన్ ఆఫ్ 90 ఈక్వల్ టు కాస్ థీటా ఇక్కడ రాసామండి. సైన్ ఆఫ్ 90 మైనస్ థీటా, సైన్ ఆఫ్ 90 మైనస్ థీటా, ఇక్కడ థీటా అంటే 60 అండి. సో కాస్ 60, కాస్ 60 ఈక్వల్ టు ఎంత 1/2, సైన్ 30 ఈక్వల్ టు ఎంత 1/2. సో 1/2. సో ఈ విధంగా మనకి వీటి రెసిప్రోకల్స్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటామండి. కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే రెండింటిని యాడ్ చేసినప్పుడు 90 రావాలి. 60 ప్లస్
30 + 60 = 90. వీటిని మనం కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే రెండు యాంగిల్స్ని యాడ్ చేస్తే 90 రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ 90 - θ + θ -θ + θ గెట్ క్యాన్సల్, రిమైనింగ్ 90. సో అటువంటి వాటికి మనం ఈ రేషియోస్ యూజ్ చేసుకోవచ్చు. సో ఇక ఈ 3 స్లైడ్స్ మనం డిస్కస్ చేసినవి ఉన్నాయి కదండి. ఈ 3 స్లైడ్స్ బేస్ మీద కానీ సింపుల్ అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇంకా అంతకంటే ఎక్కువ ఎగ్జామ్స్ కావచ్చు కూడా మనం ఎవరైనా సరే క్రాక్ చేయొచ్చు క్వశ్చన్. అంటే వితిన్ లెస్ టైంలో ఆన్సర్ చేయడానికి ఛాన్స్ ఉంది. సో దీనికి కానీ మీరు చేయాల్సింది ఏంటంటే టేబుల్ వాల్యూస్ పర్ఫెక్ట్ ఉండాలి. అట్ ద సేమ్ టైం ఈ 3 టాపిక్స్ పైన గ్రిప్ ఉండాలి. ఇంకొక విషయం ఏంటంటే వాటిపైన గ్రిప్ ఉండాలి. వీటితో పాటు ఇంకొక 3 క్వశ్చన్స్ అండి. ఒకటి ఇది అడగడండి, sin² θ + cos² θ = 1 అండి. ఇది మనకు తెలుసు కొంతమంది మ్యాథ్స్ వాళ్ళకి. సో ఈ విషయం కూడా గుర్తుంచుకోవాలి. sin² θ + cos² θ = 1. ఇంకా ఇవి కాకుండా వేరే ఫార్ములాస్ మనకు రావండి. ట్రిగోనోమెట్రీ అనగానే చాలామంది మొత్తం ఫార్ములాస్ ఉంటాయి అన్నీ గుర్తుపెట్టుకోవాలని చెప్పి టెన్షన్ పడతారు, కానీ ఇంతకంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. సో sin² θ + cos² θ = 1. ఇది బేసిక్ ఐడెంటిటీ. ఈ ఫార్ములా సరిపోతాయి మనకి. సో కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మనం చూద్దామండి ఈ వీడియోలో. ఇన్ ఏ ట్రయాంగిల్ ABC tan A = 3/4, ఫైండ్ sin A అండ్ cos A. సో ఇటువంటి క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతూ ఉంటాడండి. ఎక్కువ శాతం మీద క్వశ్చన్స్ ఉంటాయి. సో మనం ట్రయాంగిల్ అనగానే ఒక ట్రయాంగిల్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ θ పెట్టేసేయండి, ఇది రైట్ యాంగిల్ వేసేయండి. సో tan A = 3/4, విచ్ మీన్స్ ఇది A అంటే θ అనుకోండి. ఎందుకంటే ఇక్కడ θ ప్లేస్లో A పెట్టాడు కాబట్టి దీన్ని మనం ఏగా కన్సిడర్ చేస్తాం. 3/4. సో మనం ఇంతకుముందు ఫస్ట్ నేర్చుకున్నాం tan θ = అపోజిట్ బై అడ్జసెంట్. ఇది θ అయితే ఇది అపోజిట్. ఇది ఎంత ఉంది? 3 ఉంది. ఇది ఎంత ఉంది? అడ్జసెంట్ 4 ఉంది. సో ఇప్పుడు మనకు కావాల్సిన sin A కావాలి. sin A = బై ద డెఫినేషన్ అపోజిట్ బై హైపోటెనస్. అండ్ cos A అడిగిండు. cos A = బై ద డెఫినేషన్ అడ్జసెంట్ బై హైపోటెనస్. గివ్ ఏ రిపీట్ అయితే అండి, ఇంకా ఏవి రావు. సో అపోజిట్ ఉంది ఆల్రెడీ 3 అని, హైపోటెనస్ మనకు లేదు. ఇక్కడ అడ్జసెంట్ ఉంది, హైపోటెనస్ లేదు. సో మనం ఒక హైపోటెనస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే ఈ 2 క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తాం. సో ఎప్పుడైనా సరే 2 ఉంటే ఆటోమేటిక్గా 3ది ఫైండ్ అవుట్ చేసేయండి. 3ది ఫైండ్ అవుట్ చేస్తే ఏది అడుగుతా చెప్పేయచ్చు. సో 3ది ఫైండ్ అవుట్ అంటే 3, 4 ఉంటే ఇది 5 అవుతుందండి. వీటిని ట్రిగోనోమెట్రీ రేషియోస్ అంటారు. 3, 4 ఉంటే 5 అవుతుంది. సో అది తెలియని వాళ్ళు ఏ విధంగా అవుతుందంటే మనకు తెలిసిన పైథాగరస్ థీరం ప్రకారం హైపోటెనస్ స్క్వేర్ = అపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్. హైపో స్క్వేర్ = అపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్. తెలుగులో మనం కర్ణము స్క్వేర్ = భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ అంటాం. ఇక్కడ అదే వాడుతున్నాం. అపోజిట్ 3² 9, అడ్జసెంట్ 4² 16, విచ్ మీన్స్ 25. హైపో స్క్వేర్ = 25. హైపో = 25 రూట్ 25 అంటే 5 అండి. సో సింపుల్గా ఇట్లా వచ్చి కాకుండా 3, 4 వస్తే 5 పెట్టేసండి. కంపల్సరీ వేరే ఉండదు. 3, 4 వస్తే 5 ఉంటుంది. సో అవన్నీ ట్రిగోనోమెట్రీ రేషియోస్ అంటారు. సో ఇక్కడ మనకి అపోజిట్ బై హైపోటెనస్. sin θ = అపోజిట్ 3, హైపోటెనస్ 5. cos θ = అడ్జసెంట్ బై హైపోటెనస్. అడ్జసెంట్ 4, హైపోటెనస్ 5. సరిపోయింది. సో ఈ క్వశ్చన్స్ ఎక్కువ ఫోకస్ చేస్తారు. మనకు ఏదైనా ఒకటి వాల్యూ ఇస్తాడు, రేషియో ఇస్తాడు. మిగిలిన 2 కానీ 3 కానీ రేషియోస్ వాటికి స్క్వేర్లు క్యూబులు కానీ మెయింటైన్ చేసి అడుగుతూ ఉంటాడు. నెక్స్ట్ క్వశ్చన్, ద వాల్యూ ఆఫ్ ఎక్స్ప్రెషన్ cosec 75 + θ, sec 15 - θ, tan 55 + θ, cot 35 - θ. సో సార్ ఇంతమందికి మీరు ఏం చెప్పారంటే ఓన్లీ మనకు 30, 60, 45, 90 ఇవే అడుగుతారని చెప్పన్నారు. ఇక్కడేమో 75, 15, 55, 35 ఉంది. సో ఇవి డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ కదా సార్, వీటికి ఎలా చదవాలి? సో ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఎక్కువ అంటే ఈ క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉంటాడు. సో వీటిని కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. మనం ఇంతకుముందు చెప్పినాం ఏ రెండింటిని అయితే యాడ్ చేస్తే 90 అవుతుందో దాన్ని కాంప్లిమెంటరీ అంటాం. సో గమనిస్తే మనకి 75 + 15 = 90 అండ్ 55 + 35 = 90. 55 + 35 = 90. సో ఇవి కాంప్లిమెంటరీ యాంగిల్స్. సో కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఉన్నప్పుడు మనం 90 - θ ఫార్ములాను వాడచ్చు. 90 - θ అని వాడచ్చు. సో ఇప్పుడు మనకి కోసెక్ 75ని 90 - 15 రాసుకోవచ్చు కదా. 90 - 15 రాసుకున్న ప్లస్ θకి అలాగే పెట్టేస్తాను. ప్లస్ θని అలాగే పెట్టేస్తాను. నెక్స్ట్ మైనస్ సెక్ 15 - θ. ఇది స్టెప్ అయిపోయింది. నెక్స్ట్ ట్యాన్ని కూడా మనం కన్వర్ట్ చేస్తున్నాం. ట్యాన్ని 90 - 35. 90 - 35 = అగైన్ 55 ప్లస్ θ ప్లస్ cot 35 - θ. నెక్స్ట్ కోసెక్ 90 - 55. కోసెక్ 90 - 50 అంటే 90 ఉంది కాబట్టి మనం డైరెక్ట్ సెక్ రాసుకోవచ్చు. 3 ఫార్ములాస్ అవి రిపీట్ అవుతున్నాయి. సెక్ 15 + θ. ఇది మైనస్ సెక్ 15 - θ. సెక్ 15 + θ, సెక్ -15 θ. మైనస్ tan అంటే cot 35 + θ. ఇదేమవుతుంది ప్లస్ cot 35
మైనస్ టీటా. సో ఆల్ సిల్వర్ టీ కప్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, మీకు చెప్పలేదు నేను, ఎందుకంటే అంత పెద్ద క్వశ్చన్ కాదనుకున్నా, కానీ ఇది కొంచెం క్వశ్చన్ పెద్దనే ఉంది కాబట్టి మీరు గుర్తుంచుకోవాలి. సెక్ ఆఫ్ మైనస్ టీటా ఈక్వల్ టు మైనస్ టీటా రాసుకోవచ్చు కాబట్టి 15 ప్లస్ టీటా ఈక్వల్ టు మైనస్ సెక్ ఆఫ్ 15 ప్లస్ టీటా ఎంటర్ చేయొచ్చు. అండ్ ఇక్కడ కూడా కాట్ ఆఫ్ 35 ప్లస్ టీటా అలాగే ఉందాం, సెకండ్ కాట్ని కాట్ ఆఫ్ 35 ప్లస్ టీటా అని చెప్పి రాయొచ్చు. అంటే ఆల్ సిల్వర్ టీ కప్స్ అనే కాన్సెప్ట్ బేస్ చేసుకుంటే రాయొచ్చు. సో ఇది గెట్ క్యాన్సిల్ అవుతుంది, ఇది గెట్ క్యాన్సిల్ అవుతుంది. సో విచ్ ఇస్ మీన్స్ ఆన్సర్ 0 వచ్చేస్తుంది. సో విచ్ మీన్స్ ఆన్సర్ అనేది 0 వచ్చేస్తుంది. సో ఇది కొంచెం డిఫికల్ట్ ఉన్న క్వశ్చన్ అండి. ఇటువంటి క్వశ్చన్స్ మహా అయితే ఒకటి అడుగుతుంటాడు. సో మనకు అడిగే 5-6 క్వశ్చన్లో ఒక క్వశ్చన్ని వీలైతే చదవండి, లేదు అంటే గుర్తుపెట్టుకోండి. ఇఫ్ సైన్ ఏ ఈక్వల్ టు 1/2 దెన్ వాల్యూ ఆఫ్ కాట్ ఏ, సో ఇట్లా ఇవ్వగానే ఫస్ట్ మనకి ట్రయాంగిల్ వేసుకోవాలి, ఒక రైట్ యాంగిల్ పెట్టేసేయాలి, ఒక కోణం పెట్టేసేయాలి. సైన్ ఏ డెఫినేషన్ అపోజిట్ బై హైపోటెనస్, వాట్ ఈస్ అపోజిట్ 1, వాట్ ఈస్ హైపోటెనస్ 2. సో ఇప్పుడు మనకి రిమైనింగ్ కావాలి. సో బై ద పైథాగరస్ థీరం డెఫినేషన్ 2² ఈక్వల్ టు 1² ప్లస్ ఇది మనకు తెలియదు అంటే x అనుకుంటే x² అయిపోతుంది. సో రిమైనింగ్ x² ఈక్వల్ 2² 4 మైనస్ 1, x² ఈక్వల్ టు 3, which means x equal to √3, వస్తుంది. సో ఇప్పుడు మనకు అడిగిన వాల్యూ cot a ఈక్వల్ టు 1/tan a or else cos by sin a or else adjacent by opposite. సో ఈ డెఫినేషన్స్ ఫస్ట్ పేజ్లో మనం డిస్కస్ చేసాం. సో ఈ విలువలు కనుక మనం గుర్తుకుంటే సరిపోతుంది. సో అడ్జసెంట్ ఎంత √3 అండ్ అపోజిట్ ఎంత 1. సో ఈ విధంగా చేయొచ్చు, ఇది ఒక మెథడ్. అంటే మనకు బై ద డెఫినేషన్ ఆఫ్ ట్రిగోనోమెట్రీ అంటే ట్రయాంగిల్ తీసుకొని చేస్తున్నాం. సో ఇంకా చెప్పాలి అంటే సైన్ ఏ ఈక్వల్ టు 1/2, సైన్ ఏ ఈక్వల్ టు 1/2. సో సైన్లో 1/2 ఎప్పుడు వస్తుంది, టీటా ఈక్వల్ టు 30 degrees అయితే వస్తుంది. సో విచ్ మీన్స్ ఇక్కడ టీటా అంటే ఏ ఈక్వల్ టు 30 degrees. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, కాట్ 30 degrees వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. కాట్ 30 degrees టేబుల్ చూడండి ఒకసారి. కాట్ 30 అంటే √3 అని ఉంటుంది. కాట్ 30 ఈక్వల్ √3, ఇక్కడ కూడా మనకి √3/1 అంటే √3. సో ఒకటే స్టెప్లో కూడా ఆన్సర్ వస్తుంది. ఎప్పుడు వస్తుంది అది మనం టేబుల్ యూజ్ చేస్తే, ఆ టేబుల్ యూజ్ ఇది అనమాట. సో ప్రతిసారి కూడా వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయలేం కాబట్టి టేబుల్ వాడడం ద్వారా ఒకటే స్టెప్లో మనం ఆన్సర్ చేసేయచ్చు. ఎప్పుడు చిన్న వాల్యూస్ మనకు టేబుల్లో ఉన్న వాల్యూస్ లైక్ 1/2 అంటే టేబుల్లో ఉంటుంది 30 degrees. సో 30 degrees సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. బై 2 మెథడ్స్ ఉన్నాయి ఈ ప్రాబ్లమ్స్కి. నెక్స్ట్ క్వశ్చన్, గివెన్ దట్ సైన్ టీటా ఈక్వల్ టు a/b దెన్ కాస్ టీటా ఈక్వల్ టు, ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడండి కొన్ని. సో సైన్ టీటా ఈక్వల్ టు a/b, వాట్ ఈస్ సైన్ టీటా అపోజిట్ బై హైపోటెనస్. సైన్ టీటా ఈక్వల్ టు అపోజిట్ బై హైపోటెనస్, వాట్ ఈస్ అపోజిట్ a, వాట్ ఈస్ హైపోటెనస్ b. సో మనకు కావాల్సింది కాస్ టీటా అడిగిండు. బై ద డెఫినేషన్ ఆఫ్ కాస్ టీటా ఇట్ ఇండికేట్స్ దట్ అడ్జసెంట్ బై హైపోటెనస్. సో అడ్జసెంట్ వాల్యూ కావాలి, హైపోటెనస్ ఆల్రెడీ ఉంది. సో అడ్జసెంట్ అంటే ఇక్కడదండి. సో అడ్జసెంట్ అంటే దీన్ని మనం x అనుకుందాం. b² ఈక్వల్ టు కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్, b² మైనస్ a² ఈక్వల్ టు x², x² ఈక్వల్ టు x ఈక్వల్ టు √ b² మైనస్ a². నౌ కాస్ టీటా ఈక్వల్ టు అడ్జసెంట్ ఫైండ్ అవుట్ చేసినాం కదండి, x వాల్యూ b² మైనస్ a² √b² మైనస్ a² బై హైపోటెనస్. హైపోటెనస్ అంటే b. రివర్స్ ఉంది బై b. సో ఆన్సర్ ఈజ్ సి. సో సింపుల్ క్వశ్చన్ అండి. జస్ట్ ఒక ట్రయాంగిల్ డ్రా చేసుకుంటే దాని ద్వారా మనకి పైథాగరస్ థియరం పైన డిపెండ్ అవుతాయి. మొత్తం ప్రతి ప్రాబ్లం కూడా పైథాగరస్ సిద్ధాంతం పైనే డిపెండ్ అయి ఉంటాయండి. ఈ పైథాగరస్ థియరం పర్ఫెక్ట్గా ఉంటే సరిపోతుంది. పైథాగరస్ థియరం ఏం చెప్తుంది, కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ అని చెప్పి మనకి చెప్తుంది. సో ఈ యొక్క పైథాగరస్ థియరం ద్వారా మనకి ఏ ప్రాబ్లం అయినా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ద వాల్యూ ఆఫ్ tan 1, tan 2, tan 3 ... అప్ టు tan 8. ఇటువంటి క్వశ్చన్స్ మ్యాక్సిమం ఆన్సర్ అయితే 0 or 1 ఆర్ మేబీ సమ్ టైమ్స్ 2 అని ఉంటుందండి. సో 1 or 0 ఆన్సర్ మాత్రమే ఉంటుంది. సో టైం లేనప్పుడు చేసే అంత టైం లేనప్పుడు మీరు ఆప్షన్స్ కనుక పెట్టాలనుకుంటే, దట్టు నెగిటివ్ మార్కింగ్ లేకపోతే మీరు డైరెక్ట్గా 4 ఆప్షన్స్ కంటే 2 ఆప్షన్స్ని ఎరేజ్ చేయొచ్చు, ఐదర్ 0 or 1 పెట్టచ్చు. త్రికోణమితి ఎక్కువ శాతం మీ ఆన్సర్స్ ఉంటాయి. సో ఇప్పుడు మనం tan 1, 2, 3 అప్ టు 8 వరకు ఇచ్చాడు, 18 వరకు ఇచ్చాడు. ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే ఫస్ట్ tan 1
degrees, tan 2 degrees, tan 3 degrees, tan 89 degrees క్వశ్చన్. సో ఇటువంటి క్వశ్చన్స్ని కన్వర్ట్ చేయాలి. tan 1 అంటే tan 90 మైనస్ 89 రాయొచ్చు. నెక్స్ట్ tan 90 మైనస్ 88 రాయొచ్చు. సో ఎక్కడ వరకు రాయాలి? 45 వరకు రాద్దాం. tan 45 వరకు రాద్దాం. సో తర్వాత అట్లాగే చూద్దాం. tan 46, tan 89. సో లాస్ట్ అంటే 45కి ముందు ఏముంటుంది? tan 90 మైనస్ 45, tan 90 మైనస్ 45. ఎందుకంటే ఇక్కడ వరకు 45 tan 90 మైనస్ 45 అంటే tan 44 అండి. సో 44, 43 1 వరకు రిటర్న్ వచ్చేస్తాయి. సో వాల్యూ ఏం చేంజ్ చేయట్లేదు. 1ని 90 మైనస్ 89, 2ని 90 మైనస్ 88 అట్లా రాసుకుంటూ వెళ్తున్నాం. ఎక్కడ వరకు రాస్తున్నాం? 45 వరకు. అంటే 45 కంటే ముందు ఉండి అన్ని 90 అట్లా కన్వర్ట్ చేస్తున్నాం. సో ఎందుకు చేస్తున్నాం అంటే 90 మైనస్ θ అంటే cot θ, cot 89, cot 88, cot 45, నెక్స్ట్ tan 45, tan 46, tan 88, tan 89. సో ఒకసారి గమనించండి. cot 89 ఇంటూ tan 89 ఈక్వల్ టు 1. ఎందుకంటే మధ్యలో మనకి ఇంటూ ఉందండి. సో cot 88 tan 88 ఈక్వల్ టు 1. సో అట్లే cot 45 tan 45 ఈక్వల్ టు 1. అంటే మనకి మొత్తం కూడా 1 ఇంటూ లాస్ట్ కూడా 1 ఇంటూ వస్తుంది. సో దీని ఆన్సర్ 1 ఇంటూ సంథింగ్ ఎంత ఉన్నా 1. సో ఫైనల్గా ఆన్సర్ అనేది 1 అని చెప్పి డిసైడ్ చేస్తాం. సో ఇటువంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి. ఈ క్వశ్చన్స్ పైన ఫోకస్ చేయండి. సో మధ్యలో ఇంటూ ఉంది కాబట్టి డైరెక్ట్గా మనకి ట్యాన్ని హాఫ్ ఆఫ్ ది పార్ట్ కార్ట్లోకి కన్వర్ట్ చేసినాం, మిగిలిన హాఫ్ ఆఫ్ ది పార్ట్ అట్లే కూడా చేసినాం. సో ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ 1 ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ఏబీసీ ఈజ్ ఏ రైట్ యాంగిల్ ఎట్ సి, రైట్ యాంగిల్ ఎట్ సి ఇట్లా ఇచ్చాకనే ఫస్ట్ ఒక డయాగ్రామ్ వేసేసుకోవాలి. రైట్ యాంగిల్ ఎట్ సి అని చెప్పారు. ఏబీసీ కాబట్టి మిగిలిన 3 ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఇది టీటా. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ కాస్ ఏ ప్లస్ బి? కాస్ ఏ ప్లస్ బి. సో ఏ వాల్యూ? యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి. సో ఏ ప్లస్ బి, దీనికి కాస్ ఏ ప్లస్ బి ఫైండ్ అవుట్ చేయాలి. కాస్ ఏ ప్లస్ బి ఫైండ్ అవుట్ చేయాలి. ఒక విషయం గమనించండి, మొత్తం ట్రయాంగిల్లో 180 డిగ్రీస్ ఉంటుంది. అందులో సి దగ్గర 90 ఉంది, ఎందుకంటే లంబకోణ త్రిభుజం కాబట్టి. సి దగ్గర 90 ఉంటే రిమైనింగ్ 90 ఉంటుంది. ఈ విచ్ మీన్స్ 90 ఏంటి? ఇది ఏ ప్లస్ బి అంటే మిగిలిన 2 ఏ ప్లస్ బి కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. సో వాటిని యాడ్ చేస్తాం 90 వస్తుంది. సో కాస్ ఏ ప్లస్ బి ఈక్వల్ 90. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే కాస్ 90 బై ద టేబుల్ కాస్ 90 ఈక్వల్ టు 0. కాస్ 90 ఈక్వల్ టు 0. డైరెక్ట్ మనం వాల్యూ 0 అని చెప్పి రాసేయాలి. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ √3 tan θ ఈక్వల్ టు 1, ఫైండ్ ది వాల్యూ ఆఫ్ sin స్క్వేర్ θ మైనస్ కాస్ స్క్వేర్ θ. సో దీన్ని మనం డయాగ్రామ్ ద్వారా కూడా చేయొచ్చు, కానీ లేట్ అవుతుందండి. ఎందుకంటే tan θ ఈక్వల్ టు 1/√3 అని చెప్పి ఇచ్చాడు. సో 1/√3 అంటే అపోజిట్ 1 అడ్జసెంట్ √3 ఇట్లా ఉన్నప్పుడు 2 వస్తుంది ఇది హైపోటెన్యూస్. సో అక్కడ నుంచి sin θ cos θ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. sin θ అంటే ఇక టీటానే మెన్షన్ చేసింది కాబట్టి టీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది. సో ఇది పెద్ద లెంతీగా ఉంటుంది కాబట్టి, రిస్కీగా అనిపిస్తుంది కాబట్టి సైన్లో ట్యాన్లో 1/√3 ఎప్పుడు వస్తుంది? టీటా ఈక్వల్ టు 30 డిగ్రీస్. అందుకే టేబుల్ కావాలి మనకి. టేబుల్ అంటే బ్యాక్ సైడ్ వేసుకోవాలి ఎగ్జామ్లో. ఫస్ట్ టేబుల్ రాయడం నేర్చుకోండి, దాన్ని ప్రాక్టీస్ చేయండి. ఎగ్జామ్కి వెళ్ళగానే పెన్సిల్ తోటి బ్యాక్ సైడ్ వేసేసేయండి. సో ఇక్కడ మనకి tan θ ఈక్వల్ టు 30 డిగ్రీస్. ఎందుకు tan θ ఈక్వల్ 30 ఎందుకు వస్తుంది? tan θ ఈక్వల్ టు 1/√3. 1/√3 అంటే 1/√3 అనేది 30 డిగ్రీస్లో ఉంటుంది. ఇప్పుడు జస్ట్ సబ్స్టిట్యూట్ చేయండి సరిపోతుంది. sin స్క్వేర్ 30 డిగ్రీస్ మైనస్ కాస్ స్క్వేర్ 30 డిగ్రీస్. sin 30 అంటే 1/2 హోల్ స్క్వేర్ మైనస్ కాస్ 30 అంటే √3/2. ఇక్కడ కూడా మళ్ళీ టేబుల్ యూజ్ అవుతుంది మనకి. సో 1/2 హోల్ స్క్వేర్ అంటే 1/4 మైనస్ 3/4. 1/4 మైనస్ 3/4 విచ్ ఇస్ ఈక్వల్ టు LCM 4 1 మైనస్ 3 మైనస్ 2/4. ఇంకా చెప్పాలంటే -1/2. సో మైనస్లో కూడా ఆన్సర్స్ ఉంటాయండి. సో -1/2 అనేది ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 2 sin స్క్వేర్ 30 మైనస్ 3 cos స్క్వేర్ 45 ప్లస్ tan స్క్వేర్ 60. సో ఇటువంటి క్వశ్చన్స్కి టేబుల్ ద్వారా మనకు టేబుల్ రెడీగా ఉంటే జస్ట్ వాల్యూ సబ్స్టిట్యూట్ సరిపోతుంది. sin 30 1/2 హోల్ స్క్వేర్ మైనస్ 3 ఇంటూ cos 45 అంటే 1/√2 హోల్ స్క్వేర్ ప్లస్ tan 60 అంటే √3 హోల్ స్క్వేర్. సబ్స్టిట్యూట్ చేసేసిన వాల్యూస్ ఫైండ్ అవుట్ అవుతాం. 2 ఇంటూ 1/4 మైనస్ 3 ఇంటూ 1/2 ప్లస్ 3. 2 1s are 2 2s are. So 1/2 minus 3/2 plus 3. LCM is 2.
1 minus 3 plus 6. 1 plus 6 7. 7 minus 3 4/2 which equal to 2. సో ఆన్సర్ ఈస్ 2. అంటే మనకి వాల్యూ పర్ఫెక్ట్గా ఉంటే టేబుల్ రెడీగా ఉంటే జస్ట్ సింపుల్ క్యాలిక్యులేషన్ బోర్డ్ మాస్ మెథడ్ వాడచ్చు. సో దాని ద్వారా మనం చెక్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ sin 30 minus cos 60 plus tan 45 by cos 60 minus sin tan 45. క్వశ్చన్ చూడడానికి పెద్దగా ఉంటుంది. టేబుల్ ఉంటే sin 30 1/2 minus cos 30 1/2 cos 60 1/2 plus tan 45 1 is divided by cos 60 1/2 minus tan 45 1 plus sin 90 1. సో ఇక్కడ మైనస్ గెట్ క్యాన్సల్, +1 -1 గెట్ క్యాన్సల్. రిమైనింగ్ పైన 1 ఉంది, కింద 1/2 ఉంది. 1/1/2 అంటే 2 అండి. ఆన్సర్ ఈస్ 2. సో ఇక్కడ క్వశ్చన్స్లో ఆప్షన్స్ తప్పించినట్టు ఉండండి. ఈ ఆప్షన్స్ మనకు సంబంధం లేదు. సో ఆన్సర్ ఈస్ 2 అండి. ఆన్సర్ ఈస్ 2. లాస్ట్ క్వశ్చన్ అండి. 3 cot θ = 4 అయితే 5 sin θ plus 3 cos θ by 5 sin θ minus 3 cot θ cos θ వాల్యూ కావాలి. సో ఇక్కడ కూడా అగైన్ cot θ = 4/3. సో 4/3కి మనకు పర్ఫెక్ట్ వాల్యూ లేదు కాబట్టి వీ కెన్ గో ఫర్ టేబుల్. సో టేబుల్ సైడ్ వెళ్తే ఇది θ, ఇది రైట్ యాంగిల్. కాట్ అంటే డెఫినేషన్ ఏంటి? కాస్ బై సైన్ విచ్ మీన్స్ అడ్జసెంట్ బై అపోజిట్. అడ్జసెంట్ ఎంత ఇచ్చాడు? 4 ఇచ్చాడు. అపోజిట్ ఎంత ఇచ్చాడు? 3 ఇచ్చాడు. 3 4 వస్తున్నప్పుడు మనం 5 తీసుకోమని చెప్పి డైరెక్ట్ చెప్పేస్తాం. సో మనకు సైన్ కాస్ వాల్యూస్ అడుగుతుండు. సో sin θ = అపోజిట్ బై హైపోటెన్యూస్ 3/5. కాస్ θ = అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ 4/5. ఈ రెండు వాల్యూస్ మనం ఇచ్చేస్తాం. సో ఇక్కడ మనకి ఎల్హెచ్ఎస్ తీసుకుంటే 5 × sin θ అంటే 3/5 ప్లస్ 3 × cos θ 4/5. నెక్స్ట్ 5 × sin θ 3/5 ప్లస్ 3 × cos θ 4/5. 5 get cancel. 3 plus 12/5 is divided by 5 get cancel. 3 plus 3 4s are 12 plus 5. ఇది మైనస్ అండి. ఇక్కడ మైనస్ సేమ్ వస్తుంది చూడండి ఒకసారి గమనించి. చిన్న మిస్టేక్స్ కూడా అప్పుడప్పుడు మన ప్రాబ్లమ్ తప్పు చెప్పిస్తాయి. సో ఎల్సిఎం 5 × 3 15 ప్లస్ 12. 5 × 3 15 ప్లస్ 12 బై కింద 5 × 3 15 minus 12. 5 get cancel. 15 plus 12 27/15 minus 12 3. 3 1s are 3 9s are. So answer is 9. Answer is 9. Option D is correct. సో ఈ విధంగా మనం ఎటువంటి క్వశ్చన్ అయినా సరే త్రికోణమితిలో 1 by 1 సాల్వ్ చేసుకుంటూ పోవచ్చు. దానికన్నా మనకు కావాల్సిన బేసిక్ సైన్ నిష్పత్తులకు కరెక్ట్ డెఫినేషన్స్. సైన్ θ అంటే ఏంటి, కాస్ θ అంటే ఏంటి, tan θ అంటే ఏంటి, వాటి మధ్య సంబంధం. tan θ = sin by cos, cot = cos by sin. సో ఈ విధంగా రిలేషన్స్ మనం ఫస్ట్ డిస్కస్ చేసిన 3 స్టెప్స్ అండి. ఆ 3 స్టెప్స్ పర్ఫెక్ట్గా ఉంటే మనకి ఎటువంటి క్వశ్చన్ అయినా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్స్ మాత్రం మనం సాల్వ్ చేయొచ్చు. థ్యాంక్ యూ. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే, అండ్ ఇంకో విషయం అండి, మెన్సురేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో మెన్సురేషన్స్ పైన క్వశ్చన్స్ ఆల్రెడీ మేము వీడియో చేసాం పార్ట్ 1 2 3 అని. సో ఆ క్వశ్చన్స్ మీకు కావాలనుకుంటే బట్ ఫార్ములాస్ ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి, వాటిలో షార్ట్కట్ మెథడ్స్ ఏంటి, క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతాడు, వాటి ఎలా సాల్వ్ చేయాలో 3 వీడియోస్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసామండి. ఆ వీడియోస్ మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఉన్నాయి కింద. సో వాటిని క్లిక్ చేసి ఆ వీడియోస్ మీరు చూడగలుగుతారండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.